అయితే వీటిని వేసుకోవటం వల్ల మనకేమవుతుందంటే జాతకంలో ఉండే ఏదైనా సరే దోషాలు ఉంటాయి. ఇప్పుడు ఈ స్టోన్ ఉంది, చాలా మెరిసిపోతుంది. సో దీనివల్ల మన లైఫ్ ఏమైనా మెరిసిపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? కాంత శక్తి కలిగింది అంటే మనీ మ్యాగ్నెట్. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు ఇది మెరుపు అనేది కాదు, మెరుపు కాదు, మన జీవితంలో ఖచ్చితంగా మెరుపు రావటం అనేది, మనం చేసే ప్రయత్నాల్లో మెరుపు తీసుకురావటం అనేది, మన యొక్క సంపదలో మెరుపు తీసుకురావటం అనేది. ఇది శ్వేతశుక్ర రత్నం అంటామంటే ఇది మామూలుగా అయితే డైమండ్ అయితే కనుక బాగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. జీవితంలో మీరు ఏదైతే సౌఖ్యం పొందాలనుకుంటున్నారో ఆ సౌఖ్యం ఖచ్చితంగా శుక్రుడి వల్లే లభిస్తుంది. పేరుని బట్టి మనం కలర్స్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుందా, లేదంటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుందా మా పేరుని బట్టి? సో ఏదైనా సరే కరెక్ట్ మెథడ్ ద్వారా మీకు కరెక్ట్ ప్రిడిక్షన్స్ అందించి వాస్తవంగా మీకు ఏది ఉపయోగపడుతుందో అది అందించడమే కే స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్రత్యేకత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతానికి మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాం. ఇక్కడైతే కనుక కే స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షాప్లో అయితే మనము ఇక్కడ అదృష్ట సంఖ్యను బట్టి మనం మామూలుగా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఆస్ట్రాలజీని, న్యూమరాలజీని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే మనమైతే ఇక్కడ రత్నాలు, పగడాలు, సో చాలా వెరైటీస్ కలెక్షన్స్ అన్నీ మనకి ఇక్కడ లభిస్తున్నాయి. అలాగే మనకు ట్రెండింగ్లో ఉన్న కరుంగలి మాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మామూలుగా మనకు కరుంగలి మాల అంటే ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ ఎన్నో రకాల కరుంగలి మాలలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో మనమైతే కనుక వీటన్నిటి గురించి కొన్ని విషయాలు అయితే షాప్ ఓనర్ని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. మీ పేరు సార్? కే సార్ అంటే కే శేషగిరిరావు. ఓకే. సో మనకి అక్షయ తృతీయ వస్తుంది. అలాగే మీ షాప్లో చూసుకున్నట్టయితే చాలా కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. అసలు చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది ఈ షాప్ మొత్తం. సో మనకైతే కనుక అక్షయ తృతీయ వస్తుంది, దీనికి సందర్భంగా ఇక్కడ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, అలాగే స్పెషాలిటీ ఏమన్నా ఉందా ఈ కే స్టార్లో? అంటే ఇక్కడ మనకి కలర్ఫుల్గా కనిపించడం కాదు, మన లైఫ్ని కలర్ఫుల్గా మార్చగలిగే సత్తా వీటికి ఉంది. అంటే ఏదైనా సరే ఒక జెమ్ అనుకోండి, కరుంగిలి మాల అనుకోండి, లేదా ఇలా చందన మాలలు అంటారు వీటిని. సో ఇలా వేటిని సరే మన సో జాతకరీత్యా మనం ఏదైనా సరే ఇప్పుడు ఈ ఇది చందనమాల అంటాం వీటిని. సో ఇప్పుడు సరే ఇవాళ మీరు చెప్పినట్టు చాలా ఫెమిలియర్ మనకి కరుంగలి మాల. అయితే వీటిని వేసుకోవటం వల్ల మనకేమవుతుందంటే జాతకంలో ఉండే ఏదైనా సరే దోషాలు ఉంటాయి, లేదా మనకు ఉన్నది ఇంకా మంచి పెరగాలి, అలాంటి వాటన్నిటికీ కూడా బాగా ఉపయోగపడేది ఈ మాలలు. అంతేకాకుండా ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయి. అంటే ఈ నవరత్నాలన్నీ కూడా మనకి అది జాతకం అంటే మీరు చెప్పినట్టు న్యూమరాలజీ పరంగా ఉండొచ్చు, తర్వాత మన యొక్క జాతకంలో ఉండే వివిధ గ్రహాల కూర్మి ప్రకారం ఉండొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక్కసారి కనుక మీరు విజిట్ చేసినట్టే ఒకసారి మీ లైఫ్ అనేది మార్చడానికి ఇది ఖచ్చితంగా మేము ఇచ్చే సలహా ఉండొచ్చు, మేము సూచించే రత్నం ఉండొచ్చు. సో ప్రతిదీ కూడా యాక్యురేట్గా, సో ఏది వాస్తవం ప్రిడిక్షన్స్ అయినా అంతే. అంటే మన జాతకంలో ఉండే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రిడిక్షన్స్ అన్నింటినీ కూడా కరెక్ట్గా చెప్పడం, దానికి తగ్గట్టుగా దోష పరిహారాలు కూడా అందించడం, ఇది కే స్టార్ జెమ్స్ అండ్ ప్రత్యేకత. సో ఇక్కడ నా చేతిలో ఉంది ఒక
స్టోన్ అన్నమాట. చాలా మెరుస్తుంది, బంగారం కంటే కూడా చాలా మెరుస్తుంది. అసలు ఈ స్టోన్ ఎందుకు, దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి, సో దీనివల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా, సో ఇవైతే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ స్టోన్ ఉంది, చాలా మెరిసిపోతుంది. సో దీనివల్ల మన లైఫ్ ఏమైనా మెరిసిపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇది పైరెట్ అంటాము. పైరెట్ అంటే మామూలుగా మీకు పైరెట్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది చెప్పాలి అంటే కనుక ఏమంటాం, ధనాయస్కాంత శక్తి కలిగింది, అంటే మనీ మ్యాగ్నెట్. అంటే మనం ఏదైనా సరే ఇప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల, అంటే ఇప్పుడు వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు సరిగ్గా సాగట్లేదు, ఖచ్చితంగా దీన్ని వాళ్ళ వ్యాపార స్థలంలో పెట్టుకోవటం వల్ల కూడా వ్యాపారం వృద్ధి చెందుతుంది. అనేక మంది ఇప్పుడు కర్మాగారాలు ఉంటాయి, అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్, సో ఆ ఇండస్ట్రీస్ సరిగ్గా ముందుకెళ్ళలేకపోతే కనుక ఇలాంటిది పెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మనీ మ్యాగ్నెట్, అంటే ధనాయస్కాంతం కలిగిన శక్తి కలిగిన చాలా మనకంటే విరివిగా బోల్ మంది దీన్ని ఈరోజు యూజ్ చేయటం. అంటే ఒక కరుంగులి మాల అనేది ఇవాళ అంత ఫెమిలియర్ అయిందో, ఈ పైరేట్ అనేది కూడా చాలా అలాగే ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు ఇది మెరుపు అనేది కాదు, మెరుపు కాదు, మన జీవితంలో ఖచ్చితంగా మెరుపు రావటం అనేది, మనం చేసే ప్రయత్నాల్లో మెరుపు తీసుకురావటం అనేది, మన యొక్క సంపదలో మెరుపు తీసుకురావటం అనేది, సో అన్ని రకాలైన ఉపయోగాలు ఖచ్చితంగా దీంట్లో ఉంటాయి. సో దీంట్లో మనకి ఇది ఇండస్ట్రీలో పెట్టుకోవచ్చు, వ్యాపార స్థలాల్లో పెట్టుకోవచ్చు, ఏదైనా సరే ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేని ప్రతి ఒక్కరికి కూడా బాగా పాజిటివ్గా ఉపయోగపడేది, ఇమీడియట్గా శక్తినిచ్చేది ఖచ్చితంగా పైరేట్. ఇది శ్వేతశుక్ర రత్నం అంటామంటే, ఇది మామూలుగా అయితే డైమండ్ అయితే కనుక బాగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇది మనం అక్షయ తృతీయ రోజు కేవలం బంగారమే కాదు, ఇది వజ్రం లాంటిది. సో ఇది ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ జీవితం అనేది అంటే వజ్రతుల్యం అవ్వడానికి. సో అందుకని ఖచ్చితంగా ఇది శ్వేతశుక్ర రత్నం అని చెప్పి ఇవాళ చాలామంది వజ్రం పెట్టుకోవటం అనేది వెరీ కాస్ట్. సో అదేమవుతుందంటే మనకి క్యారెట్ పెరిగిన కొద్దీ విపరీతమైన ధర పెరుగుతుంది. ధర తక్కువ కాక అదృష్టం ఎక్కువ ఇవ్వటం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుకోగలిగే స్తోమతను ఇచ్చేయగలిగేది. సో అంటే వీళ్ళ బంగారం మనం కొనగలుగుతామో లేదో కానీ దీన్ని కొనుక్కోవచ్చు. సో సరసమైన ధరల్లోనే ఇది లభించడం అనేది ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఇదే కాదు, మన జీవితాన్ని ఇది ఖచ్చితంగా మార్చి తీరటం అనేది, అంటే ఇది శుక్రుడికి సంబంధించింది. అంటే కనుక జాతకంలో ఏంటంటే ఎవరికైనా సరే ఏదైనా సరే ఒక భోగం అనేది సరిగ్గా అనుభవించాలి అంటే కనుక ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శుక్రుడు బాగుంటే మనకి ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి, ఇంట్లో భార్య భర్తల సుఖం బాగుంటుంది. తర్వాత మనం ఏదైనా సరే వాహనం తీసుకున్నాం, ఆ వాహనం చీటికి మడికి మనకి రిపేర్లు వస్తుంది, అంటే వాహన సుఖం మనకి లేదు. సో ఆ వాహన సౌఖ్యం కావాలి అన్నా కూడా శుక్రుడు అనుగ్రహం కావాలి. అంటే జీవితంలో మీరు ఏదైతే సౌఖ్యం పొందాలనుకుంటున్నారో ఆ సౌఖ్యం ఖచ్చితంగా శుక్రుడి వల్లే లభిస్తుంది. అలాంటి శుక్రుడికి సంబంధించిందే ఈ శ్వేత శుక్ర రత్నం. పేరుని బట్టి మనం కలర్స్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుందా, లేదంటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుందా? మా పేరుని బట్టి ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ ఉన్నా, సో నా పేరు చెప్తాను, మీకు ఇది వేసుకుంటే బాగుంటుంది, ఈ కలర్ సెట్ అవుతుంది రింగ్, ఇలా ఏమన్నా మీరు చెప్పగలరా? అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి పేరుని బట్టి చెప్పడం అనేది, అంటే వ్యవహారనామం బట్టి చెప్పడం అనేది ఉంటుంది. సపోజ్ మీ పేరు లక్ష్మి అనుకోండి, లా అంటే అశ్విని నక్షత్రం చూచే, సో లా అంటే మరి అశ్విని నక్షత్రం వస్తుంది. సో అశ్విని నక్షత్రం ప్రకారం అనేది మనం వైడూర్యం అంటాం, అంటే క్యాట్స్ అనేది పెట్టుకోవాలి రత్నం అయితే. కానీ దీనికంటే కూడా ఎప్పుడైనా సరే మీకు ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తెలిస్తే మరింత వాస్తవంగా మనం ఇంకా దగ్గరగా చెప్పడానికి ఉంటుంది. అలా కాకుండా పేరు బలం అని కాకుండా ఖచ్చితంగా కొన్ని వేరే మెథడ్స్లో కూడా, అంటే మనం ఎంత వీలైతే అంత దగ్గరగా ఫలితాలు ఇవ్వటం అనేది. అంటే ఇప్పుడు సపోజ్ లక్ష్మి అనే పేరు కొన్ని లక్షల మందికి ఉంటుంది, కానీ ఆ లక్షల మంది జాతకాలు ఒకేలా ఉండాలని లేదు. సో అందుకని ఇక్కడ పేరు బలం కన్నా కూడా మీకు ఎంతవరకు మేము న్యాయం చేయగలమో, అంటే ఒకటి మీ మొహం చూసి చెప్పచ్చు, సో మీ చేతులు చూసి చెప్పచ్చు. సో అలా లేదు మీకు నేను అన్నీ తెలుసు అనుకోండి, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ తెలుసు అనుకోండి, అది వేరు. అవి లేకపోయినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు, పేరు బలం బట్టి కాదు. వివిధ పద్ధతులు ఉంటాయి వాటికి, అంటే అంగ సాముద్రికం అంటాం, తర్వాత హస్త సాముద్రికం అంటాం, తర్వాత లేదు న్యూమరాలజీ అంటాం, లేదా ప్రశ్నాశాస్త్రం అంటాం. ఇలా బోలెన్ మెథడ్స్ ఉన్నాయి మనకి. సో ఏదైనా సరే కరెక్ట్ మెథడ్ ద్వారా మీకు కరెక్ట్ ప్రిడిక్షన్స్ అందించి వాస్తవంగా మీకు ఏది ఉపయోగపడుతుందో అది అందించడమే కే స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్రత్యేకత.
రైట్. సో మనకి ఇంకొకటి అంటే ఇప్పుడు మనకి బయట సొసైటీలో చాలా కాస్ట్ అనేది ఉంది. సో మన కే స్టార్ జ్యువెలరీలో మనకు ప్రైజెస్ అనేవి ఎలా ఉండబోతున్నాయి? అది ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా సరే వీళ్ళు మనం ఏమంటాం కేస్టార్ జెమ్స్ అనేది రిటైల్ అనే కాకుండా మామూలుగా హోల్సేలర్ కూడా. సో ఎవరైనా సరే ఇప్పుడు నాలాంటి వృత్తిలో ఉంటే ఇప్పుడు మనం జ్యోతిష వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఆయా ఊర్లలో వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి మరి వాళ్ళ ఏదైనా సరే జెమ్స్ అందించాలి, లేదా కరుంగులి మాలను అందించాలి, చంద్రం మాలు వాళ్ళకు కూడా మేము తగ్గింపు రేట్లలో అంటే సరసమైన రేట్లు వాళ్ళకు కూడా మేము ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఉన్నంతలో మనం ఏదైనా సరే ఇక్కడ ప్రతిదీ కూడా ఏమంటాం న్యాచురల్ ఇక్కడ ఇలా సర్టిఫికెట్స్ వస్తాయి. ఈవెన్ మాలకు కూడా మనం సర్టిఫికెట్ ఇస్తున్నాం. సో ప్రతిదీ కూడా మనకి ఎప్పుడైనా సరే నకిలీ రత్నాలు అనేది వందల్లో వస్తాయి, అసలు వందల్లో రావచ్చు, రూపాయల్లో రావచ్చు. కానీ ఎప్పుడైనా సరే మనం స్వచ్ఛమైన రత్నం అనేది ఎంతో కొంత వాల్యూ ఉంటుంది, కానీ ఆ వాల్యూ అనేది ఇక్కడ రీజనబుల్గా ఉంటుంది. సో రైట్. సో ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు ఈ కరంగలి మాల కానీ రత్నాలు కానీ ధరించడం వల్ల మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అనేసి అన్నారు. అది మనకి రిజల్ట్స్ అనేది ఎన్ని డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే ఇది ఎప్పుడైనా సరే ఒక్కోసారి అంటే మనం సాధారణంగా మండలం అంటే 40 రోజులు అనేది మినిమం 40 రోజులు అనేది కూడా ఉంటుంది. ఒక్కోసారి అదే రోజు పని చేయడానికి కూడా ఉంటుంది. అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా సరే క్లయింట్స్ గుర్తుంచుకోవాల్సింది మనకి అంటే జాతకంలో నడుస్తున్న దశ బాగుండలేదు, ఓవరాల్గా మన జాతకలో ఉన్న గ్రహాల స్థితి బాగుండలేదు, దాంతోపాటు ఇప్పుడు నడుస్తున్న గోచారం బాగుండలేదు. అంటే ఇటు మీకు అనేక రకాలుగా ఏమంటాం ప్రస్తుతం నెగిటివ్ ఉంది. అన్ని నెగిటివ్లు ఉన్నప్పుడు ఇది మనం వేసుకున్నప్పుడు ఇంకొద్దిగా డేస్ ఎక్కువ పట్టచ్చు. ఓన్లీ కేవలం మీకు ఒక గ్రహం బాగుండకపోవటము, జస్ట్ నడుస్తున్న దాంట్లో ఏ నచ్చనో ఉంటాం, అప్పుడు టక్కున తొందరగా పనిచేసేస్తుంది. సో మనకి అక్షయ తృతీయ వస్తుంది. సో మా ఆడవాళ్ళందరికీ ఎంతో ప్రీతికరమైన అక్షయ తృతీయ, ఎందుకంటే ఆ రోజు ప్రతి ఒక్కరు ఎంతో కొంచెం ఒక చిన్న ముక్క కానీ బంగారం కొనాలని అనుకుంటారు. సో ఇక్కడ కే స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలర్లో ఎలాంటి ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయో మా ఆడవాళ్ళ కోసం? అంటే ఆడవాళ్ళని కాదు, ఈరోజు ఏదైనా సరే మన అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆస్ట్రాలజీ ఉచిత కన్సల్టేషన్ అనేది ఏర్పాటు చేసాము. అయితే ఇక్కడ స్వయంగా రావాల్సి ఉంటుంది, అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ కాదు. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా కొద్దిగా ఫ్రీగా ఆ రోజు వాళ్ళకి చెప్పడం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనకి అక్షయ తృతీయ నాడు బంగారం కొనటం అనేది ఆనవాయితీ ఉంది అనుకోండి. సో బంగారం కొంటే అది నిజంగా అక్షయం అవుతుందా లేదా అనేది చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఈరోజు మీరు ధరించే రత్నం మీ యొక్క జీవితాన్ని అయితే ఖచ్చితంగా మారుస్తుంది. సో ఆ రోజు మాత్రం ఎవరైనా ఆస్ట్రాలజీ కావాలనుకుంటే ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కన్సల్టెన్సీ. సో సందర్భంగా ఓకే. సో అక్షయ తృతీయ సందర్భంగా మన కే స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షాప్లో మనకైతే ఫ్రీ ఆఫ్ కన్సల్టెన్సీ అనమాట. ఆ ఒక్కరోజు ఎవరైనా కానీ షాప్కి వచ్చి మన ఆస్ట్రాలజీ అంటే మన జాతకాన్ని మనం చూపించుకోవచ్చు వితౌట్ కాస్ట్ అనమాట. అంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటే మనకి చాలా మంచిది అని అనుకుంటున్నాను నేను. అలాగే ఈ షాప్లో చూసుకున్నట్లయితే రత్నాలు ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి. మన జీవితం కలర్ఫుల్గా ఉండాలనుకుంటే మాత్రం మీరు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్న కే స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చి తీరాల్సిందే.